హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం బాయిల్డ్ ఎగ్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. మొన్న ఆల్రెడీ ఒక వీడియో గ్రేవీ కర్రీ పెట్టినా కదా, ఈరోజు నార్మల్గా ఈజీగా ఎలా కుక్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా పీల్ తీసేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడ నేను ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పీల్ తీసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా నైఫ్ తోటి ఇట్లా లైన్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మసాలా అంతా లోపలికి వెళ్ళేసి టేస్టీగా ఉంటాయి ఎగ్స్, చప్పగా ఉండకుండా. నెక్స్ట్ అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్లలో అన్నిట్లలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ వేసినాక, ఆయిల్ వేడైనాక మనం ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ వేసుకోవాలి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్లో పెట్టండి. డిఫరెంట్గా ఏ వీడియోస్ పెట్టినా నేను చేస్తాను. మీరు కమెంట్లో నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. ఇది ఆనియన్ కర్రీ టైప్లో ఉంటుంది, సో అందుకే ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. నేను ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసేసి ఫ్రై చేయాలి. మంచి ఫ్రై చేయాలి. మొత్తం ఆనియన్స్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు, మాడొద్దు, దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇక్కడ సాల్ట్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి, నేనేం వేసుకోవట్లేదు. మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మీకు షార్ట్ వీడియోస్ కూడా ఎలాంటివి కావాలో నాకు కమెంట్లో చెప్పండి, నేను పెడుతూ ఉంటాను. ఫుడ్డే కాకుండా ఇంకా వేరేవి పెడుతుంటాను. ఆల్రెడీ ఒకరు నాకు హోమ్ టూర్ చేయమని పెట్టిండు, నేను తొందరలోనే అది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ ఒక 60% ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం ఆనియన్స్కి అంతా పట్టేటట్లు మిక్స్ చేయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది అసలుకి. ఇది మీరు ఒకవేళ ఎగ్స్ తీసేసి ఉత్తి ఆనియన్ కర్రీ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఇది. నేను లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా పెడుతున్నాను వీడియోస్లో, మీరందరూ చూడండి. నేను ఆల్రెడీ 2 అప్లోడ్ చేశాను. ఈరోజు యాక్చువల్గా లెమన్ పులిహోర వేసాను. ఇంకా లెమన్ పులిహోర అందరికీ తెలుసు కాబట్టి అదేం నేను అప్లోడ్ చేయలేదు, షార్ట్లో జస్ట్ అప్లోడ్ చేశాను అంతే. మళ్ళీ రేపు ఇంకొక వెరైటీ పెడతాను, మీరు చూడండి ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో. నెక్స్ట్ ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా అంతా ఇక్కడనే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారంకి 2 చిన్న స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. పసుపు కొంచెం చిటికెడు తీసుకోవాలి. ఇది గరం మసాలా వేస్తున్నాను ఇక్కడ. మంచి మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ అంతా ఆనియన్కి పట్టేటట్లు మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై కావాలన్నమాట. మొత్తం ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు మనము మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇట్లా లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటేనే బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ వల్ల అట్లా అయింది. మంచి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ వేసేసేయాలి. ఎగ్స్ వేసేసిన తర్వాత ఎట్లా అంటే అట్లా మిక్స్ చేయొద్దు మొత్తం, అప్పుడు ఎగ్స్ పగిలిపోతాయి. మనము సైడ్ నుంచి కలుపుతూ ఉండాలన్నమాట. సైడ్ నుంచే కలుపుతూ ఉండి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 1 మినిట్ స్టవ్ పైన పెట్టాలి. కొంచెం స్టవ్ మనం ఇంతసేపు సిమ్లో పెట్టి చేసుకున్నాం కదా, కొంచెం హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఆనియన్ కొంచెం మంచి ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టుకొని దించేసుకుంటే అయిపోతుంది. ఇదైతే రైస్లో చాలా తొందర అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి, ఈజీగా అయిపోతుంది.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.